చెట్టు మీదకి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇది పండుదాటి కళ్ళు. 2 గేళ్ళు అవుతున్నాయి. కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ చెట్టు ఎక్కాము. ఇదిగో చూడండి, ఇదంతా మా ఊరు పొలాలు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దీని హైట్ చూడండి ఒకసారి. కింద నుంచి దీని అబ్బా చాలా హైట్. ఇది ఎక్కేసరికి నాకే అంటే చాలా రోజులు అయిందిలే, ఎప్పుడో ఒకసారి ఎక్కేవాళ్ళం కదా, అలా ఆయాసం మొదలు. పొలం వేసుకోరా బాబు, తాళ్ళు గీసుకోరా బాబు, కళ్ళు గీసుకోరా బాబు అంటే ఒకడు పొలం వేసుకోమంటే వేసుకుంటా, కానీ నాకు ఈ తాటి చెట్టు అయితే వద్దు. చూడండి కళ్ళు. ఇది విధానం. చక్కగా కళ్ళు ఎక్కి ఈ చెట్టు ఎక్క, నాకు ఆ కళ్ళు వద్దు. మళ్ళీ డైలీ ఎక్కుతాడు చెట్లు. చెట్టు కాడికి వచ్చేసరికి వాడికి మైండ్ జంపు. అంటే చెట్టు హైట్ ఎక్కువ వల్ల ఎక్కలేను అని చెప్పుకుంటాడు. ఇలా పీసు కవర్ చుట్టడం కారణం ఏంటంటే ఈగలు ఒకటి వస్తుంటాయి. ఆ ఈగల వల్ల కళ్ళు బొట్టు అనేది పడనివ్వు. చూడండి, వరసంపట గీసుకోవాలి. ఎలా పెడితే అలా గీసి వెళ్తే కళ్ళు అవ్వదు. తుడిచేసినట్టే, ఎక్కువ గీయాల్సిన అవసరం లేదు. దీనికి టైం అయిపోవచ్చింది. అయిపోవటం అంటే కాయ అయిపోయింది అనుకో, ఇక కళ్ళు ఎక్కువ అవుతాయి. ఇది చెట్టు విధానం. అలా డ్రాప్స్ పడతా ఉంటాయి. కళ్ళు తాగితే ఎలా ఉంటాయంటే ఇక ఆడు మందు అడగాల్సిన అవసరం ఉండదు. మందు తాగి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి చెడగొట్టుకోవద్దు. అంటే ప్రతి చోట ఉంటుంది అని కాదు, వీలైన చోట వీలు పడి ఉన్న వరకు కళ్ళు ప్రయత్నించండి. ఇదేమన్నా పాడైపోయేది కాదు, మనుషులను ఇబ్బంది పెట్టేది కాదు. అది తాగటం వల్ల మీకు ఆరోగ్యానికి మంచిది. అంటే ఈ పండుదాటి కళ్ళు అనేది ఎక్కువగా గీయరు, తక్కువ. కానీ ఈ చెట్టు వచ్చేసి 7 నెలలు 6 నెలల వరకు కళ్ళు అవుతానే ఉంటుంది. గతంలో నేను ఉండంగా మళ్ళీ చెట్టు పండుదాడు కడితే చెట్టు మళ్ళీ కళ్ళు దాడు వెళ్ళాలి, గెలెళ్ళాలి, కొత్త గెల. అప్పటి వరకు స్టార్ట్ అయ్యేది కళ్ళు బాగా.
అయిపోయిందా చూడండి. ఇది ఈగలు ఒకటి వస్తున్నాయి, సన్న ఈగలు. ఈ ఈగల నుండి పీసులు చుట్టుకోవాల్సి వస్తుంది. పీసును కొంచెం జిలుక్ కవర్ ఒకటి వేసి అడ్డం జాగ్రత్తగా కట్టుకోవాల్సి వచ్చి కట్టుకుంటున్నా. అయితే ఆ కవర్ అనేది వేయకుండా ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది కళ్ళు. ఉదయం ఎక్కేటప్పటికి 10 అయిపోయింది. అందువల్ల కొద్దిగా కళ్ళు తక్కువగా ఉన్నాయి. ఈ పీసులు చుట్టడం వల్ల గెల కొంచెం కమిలిపోతుంది. ఎండ తీయతుంది కాబట్టి ఎండ ఎఫెక్టు ఇది ఇలా ఉంటుంది. కొంచెం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా కమిలిపోయిన గెలకి అప్పుడు కవర్ అయింది. మహానాడులే కళ్ళు మాత్రం కేక. తాగండి సంతృప్తిగా, దొరికిన చోట. ఆరోగ్యానికి మంచిది. మందు మానేయండి. నేను మానేసా. నేను తాగలేదు అనట్లేదు, నేను తాగా ఇంతకుముందు. అన్నీ ఆల్రౌండ్ అయిపోయింది. తాగా, అయిపోయింది, ఆపేసా. ఎందుకో దేవుడు బుద్ధి పుట్టించాడు. ఒక స్వామి, ఒక తల్లి దగ్గరకు వచ్చి తాక్కును మందు అని చెప్పింది. మందు మానేసాం. ఓకే, అందువల్ల మందు తాకండి. ఇప్పుడు మందు మానేసినప్పుడు అప్పటికి ఇప్పటికీ కొంచెం బాడీ ఫ్రీగా ఉంది. అంటే అందరికీ చెప్పే అంతటి వాళ్ళం కాదు, నాకు జరిగిన అనుభవం నేను చెప్పుకుంటున్నా అంతవరకే. అంటే కొంతమందికి మందు తాగినా కూడా ఆరోగ్యం సూపర్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. తాగొద్దని నేను చెప్పట్లేదు. మందు తాగండి, కళ్ళు తాగండి, ఎవడి ఆరోగ్యం వాడు జాగ్రత్తగా చూసుకోండి. అది సంగతులు. నాకు ఉన్న వృత్తి కాటాను నేను చెప్పగలిగా.